రాయలసీమ స్పెషల్ పచ్చిమిరపకాయల పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సినవి నేను 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి పెట్టుకున్నాను అన్నమాట. అలాగే పసుపు, చింతపండు, పచ్చిమిర్చి కారానికి సరిపడా, అలాగే ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్, ఒక 4 విజిల్స్ రావాలన్నమాట. 4 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆపేసాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయిన తర్వాత సాల్ట్ వేసుకొని మెదిపేసేసుకోవాలి. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు కుండలోకి షిఫ్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మెదుపుకుందాము. మీ రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మెదిపేసుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఆయిల్ పెట్టేసేసుకున్నాం. హీట్ ఎక్కిపోయింది. వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు మిగతా పోపు దినుసులు వేసేసుకొని అదే కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలి. తాలింపు వేగిపోయింది. స్టవ్ ఆపేసేసి పప్పులోకి షిఫ్ట్ చేస్తున్నా. అంతే, మా రాయలసీమ స్పెషల్ పచ్చిమిరపకాయల పప్పు రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.